దేశం దాటినా వారు సాంప్రదాయాలు ఆచారాలను మాత్రం వదిలిపెట్టలేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా తల్లి భారతని అంటూ విదేశీ గడ్డపై కూడా ఘనంగా భారతీయ పండుగలు చేసుకుంటున్నారు. తెలుగుదనాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఫ్రీమౌంట్లో తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉండే తెలుగువారే కాదు, ఇతర రాష్ట్రాల వారు, చివరకు అక్కడి ప్రజలు కూడా ఈ తెలంగాణ ఎన్ఆర్ఐ భక్తిభావం ముందు మోకరిల్లారు. వినాయకుణ్ణి మనసారా వేడుకున్నారు. తొలి పూజ నీకు విఘ్నరాజా అన్నట్లుగా గణేశుడి చతుర్థిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకుడి అండ ఉండడంతో పండగ సంబరాలు విజయవంతంగా పూర్తయ్యాయి. అమెరికా వచ్చిన 10 ఏళ్ల నుంచి నేను రకరకాల వ్యాపారాలు చేస్తూ మన కమ్యూనిటీతో యాక్టివ్గా పాల్గొంటూ ఇది ఒక నా మనసులో ఉన్న కోరిక, అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని తేవాలి అని. సో ఇంతవరకు అమెరికాలో చరిత్రలో 15 అడుగుల విగ్రహాన్ని ఇంతవరకు తెచ్చింది ఎవరూ లేదు. న్యూయార్క్లో జరుగుతుంది. అంటే ఇది కాంపిటీషన్ అని కాదు, అదృష్టవశాత్తు నేను 15 అడుగుల విగ్రహాన్ని తెప్పించగలిగాను. బాంబే నుంచి తెప్పించాను. లాల్ బాగ్ గణేష అంటారు. ఒక 4-5 నెలల ప్రయత్నం, 4-5 నెలల కష్టం సో మీ ముందుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించారు ఎన్ఆర్ఐలు. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ సభ్యులు, యువతతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ కోలాహలంగా గడిపారు. తెలుగు పండగలను తామెన్నడూ మరిచిపోలేమని, మన సంప్రదాయాలను గుర్తుచేసే కీర్తనలు ఆలపించారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ నగరంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలగణపతి రూపంలో ఉన్న స్వామివారికి అభిషేకం, అలాగే వినాయక వ్రతకల్పం తర్వాత గణపతి కథతో వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో కాలిఫోర్నియాలో ఉన్న తెలుగు వాళ్లంతా సంప్రదాయ దుస్తులతో ఆలయానికి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. న్యూ పార్క్ మాల్, ఫ్రీమాంట్, కాలిఫోర్నియాలలో 15 అడుగుల వినాయకుడి విగ్రహం ఆద్యంతో ఆకట్టుకుంది. లాల్ బగుచ్చా రాజా రూపంలో తీర్చిదిద్దిన గణనాథుడి ప్రతిమకు తెలుగు ఎన్ఆర్ఐలు భక్తితో పూజలు నిర్వహించారు. 5 రోజుల ఉత్సవాలకు దాదాపు 25,000 మంది హాజరయ్యారు. రేడియో జిందగీ నిర్వహణలో బే ఏరియా జుంటా దైవవాస్తు గణేష్ విగ్రహానికి డాక్టర్ రేవా కుమార్ తుది మెరుగులు దిద్దారు. నా జీవితంలో అది చాలా పెద్ద రోజు అండి. అమెరికాలో 15 అడుగుల గణేష్ విగ్రహాన్ని మొట్టమొదటిసారి అమెరికా చరిత్రలో 15 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చిన అదృష్టం, భాగ్యం నాకు, నా కంపెనీకి, రేడియో జిందగీ కంపెనీకి. సో ఈ అవకాశం దక్కించుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 3 రోజుల్లో దాదాపు 30,000 మంది వచ్చారండి. స్కై టు సీ అనే సంస్థ అందమైన వేదికను అలంకరించింది. ఆర్జే రేణుక, ఆపేక్ష ఆనంద్ ఝున్కార్ బీట్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల ప్రత్యేకతల గురించి అక్కడి పూజారి వివరించారు. ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా అలంకరించి 108 కలశాలతో 9 రోజులు పూజలు నిర్వహిస్తామని వారు తెలిపారు. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా హోమం నిర్వహిస్తామని చెప్పారు. 9వ రోజు మహాగణపతిని అలంకరించిన మహాగణపతి మూలమంత్రంతో హోమం చేసి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రంలో నిమజ్జనం చేస్తామన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగుదనం, సాంప్రదాయాలను చాటేలా పండుగను నిర్వహించిన తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరంను అందరూ అభినందిస్తున్నారు. ఎన్ఆర్ఐల పట్టుదల వల్ల అమెరికాలో తెలుగువారి పట్ల గౌరవం పెరుగుతుందని వక్తలన్నారు. భవిష్యత్తులో ప్రతి పండుగను ఇలాగే సాంప్రదాయబద్ధంగా ఆచారాలతో జరుపుకుంటామని, అమెరికాలో తెలుగు సుమాలు పూయిస్తామని ఎన్ఆర్ఐలు తెలిపారు.